ఆయన కేసీఆర్ చేసిన పనే మంచిగా ఉన్నది. ఈయన వచ్చిన సంది ఏ పని ముందరికి లేదు, ఏ పని ముందరికి లేదు. ఈ పని ఆ పనే మంచిగా ఉన్నది. మా కేసీఆరే రావాలి మళ్ళీ. ఎందుకనట్లా ఏం చేస్తలేడు చేస్తాడు, ఏం చేస్తలేడు. ఆయనకు అల్లలు రాదు, ముళ్ళ రాదు. అంటే ఏమంటారు, పెళ్లి చేసుకుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా, ఇయ్యలేడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయినాయి. కళ్యాణ పథకం లేదు, తులం బంగారం లేదు, ఏం లేదు. పెన్షన్ సంగతి ఏంది? పింఛని 2000 ఇచ్చుతాను, 4000 ఇస్తాను. 4000 పైసలు లేవు, 4 పైసలు లేవు, 4000 లేవు, 4 పైసలు లేవు. ఆ 2000 కూడా సరిగ్గా ఎన్నడో వస్తాయి. ఆ కేసీఆర్ ఉండగా సరిగ్గా నెలకు వస్తుండే. ఇప్పుడు వచ్చే 2000 కూడా టైంకి వస్తలేవు. మరి ఎట్లా మళ్ళీ వేస్తారా కాంగ్రెస్ కోట్లు? ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కోటీశ్వరులను చేస్తా అంటుండు. కొట్టుకునే ఉన్నది, ఆడ జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. బస్ ఎక్కి పోకండి కానీ మగ పిల్లలేమో పైసలు, మనమేమో మట్టి కూర్చుంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. అందులో అల్లమెల్లి గడ్డోల్చుడు గవి పెట్టిండు. ఇంకేమింది? ఫ్రీ బస్సు ఏం బాగుంటది? పైసలు పెట్టుకొని పోయింది లేక మనం ఇట్లా పిరిలో పోతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. నిజంగానే కొట్టుకుంటారు సారు. మరి ఇప్పుడు అది తప్ప ఇంకేమైనా చేసిందా? ఏం చేయలేడు. ఫ్రీ బస్సు వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు. మహిళలందరినీ కోటీశ్వరాలు చేస్తున్నా అంటుండగా అవన్నీ పనులు.